కార్యకర్తల కృషి వల్లే టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించిందని బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కులచారి దినేష్ అన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటులోనే బీజేపీ అభ్యర్థులు గెలిచారంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉందో అర్థమవుతుందని అన్నారాయన. రానున్న రోజుల్లో తెలంగాణలో రామరాజ్యం రావటం తథ్యమంటున్న దినేష్ కులచారితో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యాయానికి తెరలేపింది. ఇటు ఉపాధ్యాయ అటు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో విజయ కేతనం ఎగరవేసింది. దీంతో ఇటు తెలంగాణలో బీజేపీ శ్రేణులంతా జోష్లో ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్ గారు ఉన్నారు. ఈ విజయం నిజంగా కూడా చరిత్రాత్మకం. ఎందుకంటే 13 జిల్లాలు, 6 పార్లమెంట్లు, 42 నియోజకవర్గాల ప్రజలు ఒక రూపాయి డబ్బులు వంచకుండా, ఎలాంటి ప్రలోభాలు లొంగకుండా నిజంగా పట్టభద్రుల తీర్పును, అటు ఉపాధ్యాయుల తీర్పును రెండు కూడా భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం, నరేంద్ర మోడీ మీద నమ్మకంతో మా 25 ప్రముఖ్ ఎవరైతే 25 ఓట్లకు ఒక వ్యక్తిని పెట్టామో వారి దగ్గరికి వెళ్ళి ఇది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నిలబెట్టిన అభ్యర్థులు అని చెప్తే అందరూ ఆశీర్వదించడం నిజంగా కూడా ఈ తీర్పు మా మీద ఇంకా బాధ్యత పెంచింది. రేపు గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి మీద, టీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రజా వ్యతిరేక విధానాల మీద పోరాడింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు కూడా 14 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఫల్యం ఈ ఎన్నికల్లో స్పష్టంగా తెలిసింది. అంతమంది ముఖ్యమంత్రి, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓడిపోయినా కానీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేగా చలామణవుతున్న వ్యక్తులు, అధికార దర్భం ఉన్న వ్యక్తులు అందరూ కూడా, పిసిసి ప్రెసిడెంట్ ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికల్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రయత్నం చేశారు. వాళ్ళు ప్రజలు తిరస్కరించారు. 2,50,000 ఓట్లల్లో కేవలం 70,000 వాళ్ళకి ఆమోదం తెలిపిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అందులో కూడా ఒక మతం ఓట్లు పెట్టుకునే రాజకీయం చేశారు. కాబట్టి ఈ గెలుపు అనేది మాకెంత ఆత్మస్థైర్యం ఇస్తుందో ఓటమి కాంగ్రెస్ పార్టీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఇవాళ వారి ప్రజా వ్యతిరేక విధానాలకు, రేవంత్ రెడ్డి యొక్క ఫెయిల్యూర్ పాలనకు ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి వేసిన ప్రతి ఉపాధ్యాయుడికి, గ్రాడ్యుయేట్స్కు భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా ఇందూరు జిల్లా గురించి ఒక మాట చెప్పుకోవాలి మనం. ఇక్కడ ధరంపూరి అరవింద్ గారి నాయకత్వంలో 25,000 ఓట్లు పోలయ్యాయి. అందులోకి 18,000 ఓట్లు పడ్డాయని చెప్పి అందరు చెప్పడం అనేది నిజంగా కూడా ఈ ఇందూరు గడ్డ అనేది ఇంతకుముందు కూడా కాషాయం అడ్డా అనుకున్నాం, నరేంద్ర మోడీ అడ్డా అనుకున్నాం, ఇప్పుడు అరవింద్ అడ్డగా 2 సార్లు ఏర్పడ్డది. ఈ రోజు కూడా యావత్తు బీజేపీ కార్యకర్తల యొక్క కష్టం, అరవింద్ గారి యొక్క దశాదిశ నిర్దేశం, మా ఇద్దరు ఎమ్మెల్యేల సహకారంతో ఈ 18,000 ఓట్లు తీసుకురావడం జరిగింది. అసలు గతంలో టీచర్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్స్ కావచ్చు, అసలు బీజేపీ ప్రాతినిధ్యం ఉన్న దాఖలాలు కూడా లేవు. కానీ మొట్టమొదటిసారిగా ఈ 2 చోట్ల మీరు అభ్యర్థులను నిలబెట్టారు, సక్సెస్ఫుల్ అయ్యారు. రానున్న రోజుల్లో తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? శ్రేణులకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ఈ ఎన్నికలు స్పష్టంగా కూడా తెలియజేశాయి. ఢిల్లీలో కాదు, గల్లీలో కూడా నరేంద్ర మోడీ ఉన్నాడని చెప్పి. కేవలం కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యం ముఖ్యము. మేం గెలుస్తామనే నమ్మకంతో వాళ్ళకి ఇచ్చిన 25 మంది ఓటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బతిమలాడుకొని ఎలాంటి ప్రలోభాలు లొంగదీయకుండా కేవలం భారతీయ జనతా పార్టీ పేరు చెప్పి గెలవడం. టీచర్స్ అంటే ఉపాధ్యాయులు చాలా మేధావులు ఉంటారు. అందులో పిఆర్టీ యూనియన్ చాలా స్ట్రాంగ్ యూనియన్. అలాంటి యూనియన్లో ఇక్కడ ఏవైతే వాళ్ళ మీద జరుగుతున్న అన్యాయం ఉందో, 317 జీవో కావచ్చు, వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ కావచ్చు, ఏవైనా టీచర్స్ గురించి అసలు ఈ రాష్ట్రంలో మాట్లాడే వాళ్ళే లేరు. భారతీయ జనతా పార్టీ ఒకటే 317 గురించి పోరాడడం, వారికి నమ్మకం కలగడం. మొన్న కూడా మనం చూసాం, హైదరాబాద్ దగ్గర ఏవైతే ఏవిఎన్ రెడ్డి గారు టీచర్స్ ఉపాధ్యాయులకు గెలవడం, ఇక్కడ మన కొమరే గారు గెలవడం, అది కూడా మొదటి ప్రాధాన్య ఓటుతో గెలవడం అంటే మీరు అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం మీద, యూనియన్ల మీద ఎవరైతే ఎన్నికైతారో, అందుకోసమే నిన్న కూడా కొమరే గారు మాట్లాడుతూ కూడా చెప్పారు, నా బాధ్యత చాలా పెద్దది, ఇది కేవలం ఒక గెలుపు ఎమ్మెల్సీ కాదు, ఈ టీచర్లకు సంబంధించిన సమస్యల మీద పోరాడమే నా లక్ష్యం అని చెప్పారు. మనం రేపు రాబోయే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి అభ్యర్థులను పెట్టుకొని గెలిపించుకుందామని మనకు తెలియజేసుకుంటాం. కార్యకర్తల కృషి వల్లే ఈ గెలుపు సాధ్యమైందని చెప్పేసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అంటున్నారు. రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో రామరాజ్యం రావాలంటే ప్రతి ఒక్కరూ బీజేపీ పార్టీకి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ దినేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.